అన్న దాన్ని దేవుడు చూడడు. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడంట? దేవుడు దేన్ని అందంగా ఉంది అని అంటాడంట? నీ హృదయాన్ని, నీ రూపాన్ని కాదు, నీ ఆకారాన్ని కాదు. నన్నెందుకు ఇలా ఇంత నల్లగా ఈ ఆకారంతో నన్నెందుకు ఇలాగ పుట్టించాలని నువ్వు నిందించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ ఆకారాన్ని ఇచ్చింది నీ అందాన్ని చూపించుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. అసలు శరీరం ఎందుకు పెట్టాడో తెలుసా? మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్తాను చూడండి. ఒక గోడ కట్టాలనుకోండి, గోడ కట్టాలంటే సిమెంట్తో ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టి జాయింట్ చేసి కడతారు. కట్టిన తర్వాత ఎందుకు పైన పూత వేసావు, ఎందుకు ప్లాస్టింగ్ చేసావు? అది అందహీనంగా కనిపించకుండా ఉండడానికి. ఎవరైనా ఏ ఇల్లు కట్టినా ప్లాస్టింగ్ చేయకుండా ఉంచుతారా? ఎందుకు చేస్తున్నావు? తొందరగా పాడైపోకూడదు, అలా ఉంటే బాగోదండి, చూడడానికి అందంగా ఉండదంటావు. అలాగే దేవుడు కూడా నీ లోపల ఉన్న శరీర భాగాలు బయటికి కనిపిస్తే చండాలంగా ఉంటావు, నువ్వు అందహీనంగా ఉంటావు నువ్వు. ఒకసారి ఊహించుకోండి, చనిపోయిన తర్వాత ఎముకలు ఉంటాయి కదా, అంతెందుకండి మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎక్స్రే తీస్తారు, అప్పుడు జాయింట్లన్నీ కనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు అలాగే నువ్వు ఉన్నావు అనుకో, నీ శరీరం లేకుండా, ఒకసారి ఆలోచించుకు ఎలా ఉంటావు? అంతేనా? అంటే ఈ శరీరం ఉన్న లోపల ఉన్న అవయవాలు బయటికి కనిపించకుండా పైన మేకప్ వేసాడు దేవుడు. నువ్వు దాన్ని చూసి అందం అనుకుంటున్నావు. నువ్వు అది బయటికి కనిపించకుండా ఉండడానికి పైన తోలు లాంటిది అది, అంతే. అర్థమవుతుందా? చూడండి, ఏదైనా కోడిని మనం చేసామనుకోండి, కోడి బయటికి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ పైన ఉన్న ఎంట్రుకలు, ఆ చర్మం అంతా పీకేసిన తర్వాత లోపల ఏముంటాయి చెప్పండి? కోడి అలా తిరుగుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇదేంటి కోడి ఎలా ఉంది? మేకను చూడండి, మేక లోపల భాగాలన్నీ ఓపెన్ చేసి కట్ చేసి మనకు కనిపిస్తాయి. ఎంత వేస్ట్, ఒక 5 కేజీలు పేగులు వస్తాయి మనకు బయట. అదే మేకకి ఆ పైన ఉన్న తోలు ఏవి లేవు అనుకోండి, ఎలా ఉంటుంది? అందుకోసం దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే చర్మంతో కప్పాడు. కొద్ది రోజులు భూమి మీద బ్రతకడానికి నీకు అది అవసరం. చూడండి, యోబు గ్రంథం, యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథం 10వ అధ్యాయం 9 నుంచి చదువుతాం. గణేష్ చూస్తూ ఉండు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం నుంచి, 9వ వచనం నుంచి, 10వ అధ్యాయం 9వ వచనం నుంచి. జిగటమన్నుగానున్న నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. నీవు నన్ను మరలుగా మన్నుగా చేయదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోచితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చూడండి, ఒక ఇటుక పైన ఒక ఇటుక, ఒక ఇటుక పైన ఒక ఇటుక, అలాగ మనల్ని ఎలా పెట్టాడంటే ఎముకలతోని, కాళ్ళు కింద పాదాలు ఎముకలు, ఆ ఎముకలకి జాయింట్ ఈ కాలు పైన, ఈ తొడల పైన, ఈ పొట్ట పైన, ఈ గుండె పైన, ఈ మెడ పైన తల, ఆ తల పైన జుత్తు. అంటే ఒకదానికి ఒకటి ఏమై ఉన్నాయి? పేరబెట్టాడు, జాయింట్ చేసుకొని. అది బయటికి కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకోసమంట చర్మముతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము నాకు అనుగ్రహించిన ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అన్న. అంటే ఈ ఆత్మ ఎందులో నివాసం చేయడానికి ఒక గూడు కట్టాడు. ఆ గూడు బయటికి కనిపించకుండా అందమైన ఈ శరీరాన్ని ఇచ్చాడు. అర్థమవుతుంది? ఆయన దృష్టిలో ఇది అందమైంది కాదు, మనుషుల దృష్టిలో ఇది అందం కనుక దేవుడు ఏమన్నాడంటే, ఒరే మీరు అనుకుంటున్న మీ అందం మిమ్మల్ని మోసం చేస్తుంది, జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. అర్థమవుతుందా? ఒక కుమ్మరి ఎలా అయితే తన మట్టిని తీసుకొని ఎన్నో రకాలైన కొండలుగా తయారు చేస్తాడో, దేవుడు కూడా ఈ మట్టి ఆకారాన్ని రకరకాల రంగులతో చేసాడే తప్ప, అది పాత్రగా ఉపయోగించబడాలి తప్ప ప్రతి పని కోసం ఎలా అయితే కుమ్మరి రకరకాలుగా వస్తువులు తయారు చేసి పని చేయించుకుంటాడో,
దేవుడు కూడా ఈ ఆకారాన్ని ఇచ్చింది తన పని చేయడానికే తప్ప, ఈ శరీరాన్ని ఇచ్చింది అందం చేత లేకపోతే అందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడానికి కాదు. ఈ శరీరాన్ని దేవుని పనిలో ఉపయోగించడానికి, అంతే, అంతవరకే. చూడండి, బైబిల్లో ఇంతకుముందు మనం బత్షెబ గురించి చదివాం, అందగత్తెను. అలాంటి అందమున్న ఇంకో